శాస్త్రమే ప్రమాణం. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అదే మనకి శాస్త్రం విధిస్తుంది. కురు మా కురు దీనే మనకి గోదమ్మ వారు తన ధనుర్మాస వ్రతంలో తిరుప్పావై వ్రతంలో 2వ పాసురంలో నియమావళిగా మనకి లోకానికి అనుగ్రహించేది. ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అదే వేదం చెప్పింది. ఈ వేదానికంతటికి మహావృక్షమై ఉండేటువంటి వేదానికంతటికి బీజ రూపంలో ఉండేటువంటి 30 పాసురాలలో తిరుప్పావై అనేటువంటి ప్రబంధంలో అమ్మ మనకి దాన్ని స్పష్టం చేసింది. అని అంటాడు, చెప్పిందో దాన్ని ఆచరించు, వేదం ఏం చెయ్యొద్దని చెప్పిందో దాన్ని త్యజించు. ఇది మనకి స్వామి చెప్పాడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. తపస్సు అంటే ఏంటో చెప్పింది. మాట్లాడే మాట ఉద్వేగకరం కాకుండా ఎదుటివాడి మనస్సుకు కష్టం కలగకుండా ఉండాలి. అలాగే సత్యమై ఉండాలి. సత్యమైనంత మాత్రాన ఎదుటివాడికి దుఃఖం కలిగించేది అది పలకకుండా ఉండాలి. సత్యమై ఉండాలి, ప్రియమై ఉండాలి. అలా మనం కనుక మన జీవనాన్ని మనం మార్చుకోగలిగితే అదే తపస్సు. అందుకే ముని అంటే ఏంటి? మననశీలుడు. ఎప్పుడూ మనస్సులో భగవంతుడే తప్ప ఇంకేది ఆలోచించకుండా అందరి ప్రియాన్ని కోరుకునేవాడు ముని. వాడే తపస్వి అవుతాడు. నేను పవిత్రంగా ఉన్నానని చెప్పుకుంటాం, కానీ ఆ పవిత్రత ఎలా ఏర్పడుతుందో కృష్ణుడు చెప్పాడు. యజ్ఞము చేత, దానము చేత, తపస్సు చేత మనని మనం పవిత్రం చేసుకో. ఆత్మ ఉత్తమ గతిని పొందాలి అంటే, అలా ఉండాలంటే వాటిని వదిలేయద్దు సుమా. యజ్ఞము, దానము, తపస్సు ఇవి